ఒక మహిళ 37 సంవత్సరాలుగా వేషం మార్చుకొని మగాడిలా జీవిస్తోంది. ఆవిడ తమిళనాడులోని సక్కలింగాపురానికి చెందిన పేచి అమ్మాల్ గారు. తనకు 20 ఏళ్ల వయసుకే పెళ్లి చేయడం జరిగింది. పెళ్లి అయిన 15 రోజులకే తన భర్త గుండెపోటుతో మరణించడం జరిగింది. 2 నెలల తర్వాత తన 15 రోజుల వివాహ బంధానికి గుర్తుగా తన తల్లి కాబోతుందని తెలిసింది. తనకు బిడ్డ పుట్టాక బిడ్డని బాగా చూసుకోవాలని పని వెతుక్కుంటూ వెళ్ళింది. ఈ క్రమంలోనే బొగ్గు తయారు చేసే కంపెనీలో పని దొరికింది. ఒకరోజు డ్యూటీకి నడుచుకుంటూ వెళ్తుండగా ఒక డ్రైవర్ తన ముందు లారీ ఆపి లారీ ఎక్కమని అడిగాడు. తను లారీ ఎక్కకపోవడంతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఇంటికెళ్లి బాగా ఆలోచించగా ఆ డ్రైవర్ తనతో ఇలా ప్రవర్తించడానికి గల కారణం తన కట్టుకున్న శారీని అని తెలుసుకుంది. మరుసటి రోజు ఒక షాప్ కెళ్లి షర్టు ప్యాంటు తీసుకుని ధరించి కటింగ్ చేయించుకుని ఒక మగాడిలా అదే డ్రైవర్ ముందెళ్ళి నించుంది. అదే డ్రైవర్ ని లిఫ్ట్ అడిగింది. ఆ డ్రైవర్ లిఫ్ట్ ఇవ్వకపోగా తనను చూసి భయపడి పారిపోయాడు. అప్పటి నుంచి తను ఒక మగాడిలా బతికితేనే తనకు సేఫ్టీ అని భావించింది. ఇప్పటికీ తను ఒక మగాడిలాగా జీవిస్తోంది.